కేసీఆర్ వచ్చేసి మేము ఇచ్చిన పథకాలు ఏవి, అసలు ఇది సన్నాసి బడ్జెట్, ఇది మొత్తం అన్యాయం జరిగింది. వాస్తవానికి 36,500 కోట్లు అప్పుడు ఎస్సీలకు సంబంధించి ఎస్సీ సంక్షేమం కోసం ఇచ్చినది ఇప్పుడు 33,000 కోట్లే కేటాయించింది సార్ బడ్జెట్లో ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆయన ఎండగట్టిండు. సో వాస్తవానికి ఈ రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని లేదా అధికార పక్షాన్ని ప్రతిపక్షం అండర్స్టాండింగ్ చేసుకోవడము ఎక్కడ ఉండదా సార్? ఖచ్చితంగా వాళ్ళు ఎంత మంచి చేసినా వ్యతిరేకంగా మాట్లాడడమే ఫ్యాషన్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే వాళ్ళు పాలక పక్షం రాజ్యం చేస్తున్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళు చెప్పాలి. చెప్పడం వాళ్ళ బాధ్యతే. లేకపోతే ప్రతిపక్షం ఎందుకు ఉంటుంది? ఆయన కేబినెట్ ర్యాంక్ హోదా ఎందుకు ఇవ్వాలి ఆయనకి? కానీ ఈ ఆడ చెప్పే పోయి ఇట్లా బండి ఏమవుతుంది? రోడ్ చేయాలి మరి. బడ్జెట్ అయిపోగానే బడ్జెట్ అంతా కూడా విన్నాడు. 70 నిమిషాలు ఏదో వచ్చే 5 నిమిషాలు మాట్లాడే బయట మాట్లాడింది మాట్లాడిపోయే బడ్జెట్ కోసం వచ్చిన సార్. బడ్జెట్ చూడడానికి ఎవరు అందరు వస్తలేడు నాలాంటి వాడు ధర్నా చేస్తాం అన్నందుకు వచ్చాడు. ఎందుకున్నా నువ్వు ప్రతిపక్ష హోదాలో అన్నందుకు వచ్చిండు. కానీ అది కూడా బడ్జెట్ రోజే రావడం ఇక తప్పదు. వచ్చి ఆ రోజైతే ఏముండదు, క్వశ్చన్ అవర్ ఉండదు, మాట్లాడేది ఉండదు, ఏముండదు. బడ్జెట్ ఇనుడే కాబట్టి కూర్చోవచ్చు. ముందే స్పీకర్ కి ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? కేసీఆర్ కి మాట్లాడే అవకాశం ఏముండదు. బడ్జెట్ రోజు ఎవ్వరికి ఉండదు. బడ్జెట్ ప్రసంగం తప్ప ఇంతకు మించి ఏది ఉండదు. ఎక్కడ ఏది ఉండదు. సాంప్రదాయం అది. క్వశ్చన్ అవర్ కానీ షార్ట్ క్వశ్చన్ అవర్ కానీ ఇంకేదో ఏది ఉండదు. సో ఆయన తలపండిన నాయకుడు కేసీఆర్. ఏ తల లేదు, మొఖాలు లేదు. రాజకీయాల్లో ఏం పద్ధతులు అని తెలుసు కదా సార్ బాగా. ఏం రాజకీయం రాజకీయం ఏంటి అంటే చాలా అప్పటి నుంచి 1970 నుంచి యాక్టివ్ ఉండు కదా సార్ ఆయన పాలిటిక్స్ లో. ఉండొచ్చు, ఏం లాభం? ఇప్పుడు నాకు అప్పచెప్పిన నేను పని చేయకుండా నేను ఎన్ని మాట్లాడినా వేస్ట్. నాకు అప్పచెప్పిన పనిని నేను సమర్థవంతంగా నేను నిర్వహిస్తున్నా లేదనేది క్రైటీరియా. అంతకు మించి నేను నన్ను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా చూడు, సాగు కాడికి పోయి సాగు డప్పు కొట్టమంటే ఇంకేందో వేషాలు అయితే ఇవ్వడం వేస్తాడు. మెంటల్ వేసిందని మెంటల్ హాస్పిటల్ పెడతారు. ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవి అది, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది. కానీ చేయకుండా నేను అది చేసినా ఇది చేసినా, నేను మాట్లాడుతున్నా నేను పాటలు పాడుతున్నా, నేను సంస్కృతం చెప్తున్నా, నేను వేదాలు చెప్తున్నా, నేను ఇంకేదో చెప్తున్నా అంటే ఇవన్నీ కావాలి అవన్నీ. మనం హోటల్కి పోతాం, మనం హోటల్కి పోయి మనకు కావాల్సింది అడుగుతాం, వాడు ఇస్తాడా లేదా ముఖ్యం. మన దగ్గర 100 ఉండదు, నాకు ఇష్టమైంది నాకు కావాలి, నాకు టేస్ట్ ఏదైతే అనిపిస్తుందో అక్కడ 100 రకాల బట్టల షాప్ కొనుక్కోవడానికి పోతాం. అన్ని రకాల బట్టలు ఉంటాయి. కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు నాకు ఒకటి నల్లది, ఒకటి ఎర్రది, ఒకటి తెల్లది, ఒకటి ఇంకోటి, ఎవరికి ఏది ఇష్టమైతే వాడు కొనుక్కుంటాడు. నీకు ఇష్టమైంది నాకు ఇష్టం కావాలని ఏముంది? కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అనేది ఒక రాజ్యాంగం నిర్దేశించిన పదవి. ఆ పదవిని నిర్వహించాలనా వద్దా? ఆ బాధ్యత నిర్వహించాలా వద్దా? నిర్వహించాలి. మరి మనం అడుగుతున్నది ఒక్కటే, ఏ మంత్రినైనా, ఎమ్మెల్యేనైనా, ముఖ్యమంత్రినైనా, లేకపోతే ఎవరినైనా సరే, మీరు మీ బాధ్యతలని భయంతో, భక్తితో, బాధ్యతతో నిర్వహించండి. మీరు ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా ఇచ్చిన జీతాలను తీసుకొని సకల భోగాలు అనుభవించుకుంటూ, సకల సౌకర్యాలు అనుభవించుకుంటూ, సకల సుఖాలు అనుభవించుకుంటూ, మీరు, మీ కుటుంబం, మీ బంధువులు, మీ వంశం అంతా మీరు ప్రజల కష్టార్జితం మీద ఆధారపడి బతుకుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏమి అడుగుతలేరు మిమ్మల్ని, మీ నుంచి ఏం ఆశిస్తలేరు. ప్రజలు అమాయకులు, అమాయక జీవుల్ని మీరు మోసం చేయొద్దు. నమ్మినోనికి నమ్మక ద్రోహం చేయొద్దు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. సోనియమ్మ కృతజ్ఞత తెలిపే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ ఇది అంకెల గారిడా, లేకపోతే ఎన్నికల బడ్జెటా, లేకపోతే ఇంకా ఏది పక్కన పెట్టినా కానీ మీరు ప్రజలకి అందుబాటులో ఉండండి. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయండి. అన్ని వ్యవస్థల్లో, విద్యారంగం, వైద్య రంగం, కార్మిక రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాల్లో ప్రభుత్వాన్ని పటిష్టం చేయడమే మీ పని. లేదనుకుంటే వదిలిపెట్టండి, పోయి వ్యాపారాలు చేసుకోండి. ఎవడొద్దంటాడు? ఆ పదవి ఎందుకు? మీరు జీతం ఎందుకు ఇవ్వాలి మేము? కాబట్టి ఈ బడ్జెట్లో ఇది ఉందా, అది ఉందా, అది ఉందా, ఇది ఉందా అనేది
సరే మనం మాట్లాడుకోవాలి అవసరమే, కానీ ప్రజలు కోరుకున్న దాన్ని చేయండి. స్కూల్ బాగు చేయండి, కాలేజీలు బాగు చేయండి, హాస్పిటల్ బాగు చేయండి, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయండి, ప్రైవేటు రంగాన్ని తగ్గించండి. సార్ అలాగే ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర బడ్జెట్ లో బీహార్ కి అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ పెద్దపీట వేసింది మోదీ ప్రభుత్వము. ఎందుకంటే వాళ్ళతో ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి మద్దతు ఉంది. వాళ్ళు దిగిపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అనే ఉద్దేశంతోనే రాజకీయ కోణంలో భాగంగానే వాళ్ళకి పెద్దపీట వేసినారు అనేది ప్రధాన ఆరోపణ. ఏమంటారు సార్? అది మామూలు సహజ సూత్రమే అది. ఉమ్. ఇప్పుడు అంటే బడ్జెట్ లో కూడా రాజకీయ కోణం ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఖచ్చితంగా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి, డెవలప్మెంట్ లేదు, కరువులో ఉంది, కాటకాల్లో ఉన్నది రాయలసీమ లాంటి ప్రాంతము, అట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ బీహార్ కూడా వెనుకబడిన ప్రాంతమే. అమ్మా సింపుల్ అమ్మా, బెల్లం ఉన్న కాడ ఇయ్యలు చేరుతారు, బెల్లం లేకపోతే ఇయ్యలేదు. ఆడ బెల్లం ఉన్నది, ఆడ అవసరం ఉన్నది. మోడీ అమిత్ షాలకి ఆంధ్రప్రదేశ్ బీహార్ అవసరం ఉన్నది, ఇస్తాడు. నీకు నాకెందుకు ఇస్తాడు? నీకు నీతో నాతో అవసరం పడితే అప్పుడు ఇస్తాడు. ఆ అవసరం పడేటట్టు ప్రజలు చేయాలి, పాలకులు చేయాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏదో అసెంబ్లీలో తీర్మానం పెడతా అంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయా? ఎందుకు ఢిల్లీ పోతలేరు? ఎందుకు అడుగుతలేరు? ఎందుకు 8 మంది ఎంపీలు ఏం చేస్తారు సార్? బీజేపీకి ఓటేస్తేనే తెలంగాణ గలము వినిపిస్తామన్నారు. మళ్ళీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా సార్ బీజేపీ. ఇది 8 మంది 17 మంది కాదు, ఇది తెలంగాణలో. నేను అందుకని ప్రతిసారి చెప్తుంటా, ఓట్లు వేసినోనికి, ఓట్లు వేయనోనికి, ఓటు హక్కు లేనోనికి కూడా వాడు ఎమ్మెల్యేనే. అంతే. ఓట్లు వేసినోనికి, ఓట్లు వేయనోనికి, ఓటు హక్కు లేనోనికి కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యేనే. ఒక పార్టీకి, ఒక జెండాకి, ఓట్లు వేసినోనికి, కార్యకర్తలకు మాత్రమే ఎమ్మెల్యే కాదు. ఎన్నికల కంటే ముందు వేరు, ఎన్నికై గెలిచిన తర్వాత పత్రం తీసుకున్న తర్వాత నీవు ఆ నియోజకవర్గంలో ఉన్న అందరు పౌరులకి నువ్వు ఎమ్మెల్యేవే. ఎవడొచ్చినా పని చేయాలి. నేను ఏమంటా సార్, 8 మంది ఎంపీలు ఉన్నారు, అరే వాడు చేస్తలేడు, వాడు చేస్తలేడు. నేను అందుకనే అంటున్నా, మొన్ననే జరిగినాయి కదా సార్ ఎన్నికలు, మొన్ననే ఎన్నికలు అయినాయి, మొన్ననే మాకు ఓటేస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా సార్. అట్లా అంటున్నాం. అరే వాడు మోసం చేసి నువ్వుకుందామా? ఇప్పుడు 53, 56 ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి కదా. 53, 56, 69లో తెలంగాణ ఉద్యమానికి ఎవడో మోసం చేసిండు దిక్కుమాలి నాయండు. నవ్వుకున్నావా? వాడెవడో వాడు దొంగలు, వెధవలు, మూర్ఖులు, లుచ్చగాళ్ళు, సన్యాసులు. ఊకుంటావా? ఊకుంటావా? నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒక దరిద్రం గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు, ఒక వెధవ గురించి ఎక్కువ మాట్లాడద్దు. తెలంగాణకు బడ్జెట్ విషయంలో ఏం చెప్తారు? కేంద్రం శైలి ఎట్లా ఉంది? ఏం లేదు, ఏమున్నదా వాళ్ళు. అరే బిడ్డ, తెలంగాణ పౌరులారా, ప్రజలారా, నా తడాక చూపించిండు మోడీ అమిత్ షా. ఏం బిక్కుంటారు? బిక్కుమని వీళ్ళు బిక్కోవాలి. ఇప్పుడు ఎవరు? రేవంత్ రెడ్డి ఇంకా అందరూ బీజేపీ ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. ఏం చేయాలి వీళ్ళు? రేవంత్ రెడ్డి కూడా పెద్దగా రియాక్ట్ అయినట్టు అనిపించలేదు. ఏం చేస్తాడు? చేస్తే మొత్తం అన్ని కట్ చేస్తారని తెలియదా? కుర్చీ ఉంటుందో పోతుందని భయం ఉన్నది కదా. చూడరాదు, మొన్న ఏమైంది? ఎప్పుడో మూలకు పడ్డారు. ఓటు నోటు కేసు మళ్ళీ తీసుకురాలేదు బయటికి. ఉంటుందా సార్ ఎఫెక్ట్? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఉండదా? నువ్వు ఊరాలో చూస్తా చూడు, ఊరాంబోత్కి మోదాడేస్తారు, దొంగ బర్రెకి ఏం చేస్తారు? మెడకి తాడు కట్టి కాళ్ళలో కట్టే ఇప్పుకుని తట్టి చేస్తారు. వాళ్ళ మోడీ అమిత్ షా మామూలు వాళ్ళు గొంతుబడి పిసుకు చంపుతారు వాళ్ళు. అంతే. లేకపోతే ఏం మాట్లాడమని చూద్దాం. ఆయన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు? తీర్మానం పెట్టాడట, చర్చ పెడతాడట, అందరు చెప్పింది విని అప్పుడు తీర్మానం పెడతాడట. ఉచ్చబడతారు తీర్మానం పెట్టడానికి. ఎందుకు పోరా మీరు? ముఖ్యమంత్రి అయిన కాంచి ఇన్నిసార్లు ఢిల్లీ పోయినావు కదా. మీ అందానికి, మీ సందానికి, మీ ఎలుగుబాటుకి మేము గొప్పలమని, పేద తీసుమార్గాలమని ప్రైవేట్ ఫ్లైట్లలో పోతుంది కదా. తెలంగాణ ప్రజల సొమ్ము పెట్టుకొని ఎందుకు పోరు ఇప్పుడు మీరు? పాడి ఆంధ్ర మోదా పాడి పోయి మోడీ అమిత్ షా అన్నారు కదా, ఏం మిక్కుంటారో మిక్కోమని. అన్ని బొర్లిచ్చి అన్ని బిగుదాంపా. ఎందుకు రారు మీరు? అరే వాళ్ళని వదిలిపెట్టు. ఆ 8 మంది ఏమైందో ఏం కథో వాళ్ళు పక్కన పెట్టు. అరే వాడు ఎవరికో అమ్ముడు పోయిండు, అమ్ముడు పోతే వాడి గురించి మాట్లాడు. ఇప్పుడు ఎక్కడైనా మనం
మన కుటుంబాలను మన ఊర్లోనో ఎవరో చచ్చిపోతారు. ఓ ఇక ఆ శవాన్ని ముందర పెట్టుకుని ఏడ్చుకుంటూనే కూర్చుంటామా? ఎవరి పని వాడు చేయమా? దొడ్డికి పోవా, ఉత్సవ పోవా, అన్నం తినవా, ఏం పని చేయమా? అరే వాడు చచ్చిండడానికి ఏం పని చేయకుండా ఉంటావా? వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చెయ్యలేదు, చేయకపోతే మన పని మనం చేయొద్దా? సార్ కాబట్టి అది కేంద్ర బడ్జెట్ మీదైనా, కేంద్ర ప్రభుత్వ వివక్ష మీదైనా, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ పెద్దన్న ఆ, అహంకారాన్ని మనం ఎండగట్టడానికి తెలంగాణ సమాజం మీకుంది, మీకు అండగా ఉంది. అందరిని కలుపుకపోవాలి, అన్ని సెక్షన్ల ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకపోవాలనేది మేము అంటున్నాం. అంతకుమించి మేము ఏం అడుగుతలేం.